సభ్యులు అనేది గౌరవం కాదు అది. ఎందుకంటే ఎప్పుడు చూడు ముళ్ళ మీద ఉన్నట్టుగానే ఉంటుంది. దాన్ని ఎప్పుడు ఎంత జాగ్రత్తగా వాడితే కానీ ఆ కత్తిని మనం ఉపయోగించుకోలేం, లేదంటే మనకే తెగుతుంది ఆ కత్తి. ధన్యవాదాలు రాము. సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి యువ సాహితీ మిత్రులు పేర్ల రాము మొట్టమొదటిసారిగా, ఎందుకంటే ఈ పుస్తకాలు ఎంత తాజాగా యువ సాహిత్యంతో రేపరేపలాడుతుందో సభలో కూడా అట్లే యువ కెరటాలు చాలామంది ఉన్నాయి, యువ కెరటాలు ఉన్నాయి. సభ వేదిక మీద ఉన్నటువంటి అమ్మగారు శిలాలలిత, యాకూబ్బాయ్, పొలమారిన పాలమూరు గొంతుక కాసిం సారు, మల్లెగొడ గంగా ప్రసాద్, దిలీప్ గారు, ఈ 2 పుస్తకాల్ని తీసుకొచ్చినటువంటి తగుళ్ళ గోపాల్, నాగిల రమేష్, వీళ్ళందరికీ క్షణార్థులు చెప్తూ, ఇది దాశరథి ఆరుద్రల 100వ జయంతి సంవత్సరం. వాళ్ళిద్దరు కూడా లేఖల ద్వారా సంభాషణ చేశారు చాలాసార్లు. సినిమా రంగంలో ఉండడమే కాకుండా చాలా లేఖలు ఉన్నాయి, వాళ్ళిద్దరూ పరస్పరం రాసుకున్నాయి. ఆ సందర్భం కూడా ఇక్కడ ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అనిపించింది. లేఖలు అనగానే మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళ, చదువుకున్న మహిళ, ఈ దేశంలోనే మొట్టమొదటిసారిగా చదువుకున్న మహిళ ముక్తాబాయి సాల్వే. సావిత్రిబాయి నేతృత్వంలో సావిత్రిబాయి అక్షరాలు దిద్దించినటువంటి ముక్తాబాయి సాల్వే 1858 ఆ ప్రాంతంలో కలెక్టర్కు లేఖ రాసింది. ఈ మనువాదం ఏంది, బాపనం లేనిది, మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మీరు పట్టించుకోరా, మా బతుకులు బాగు చేయరా అని చెప్పి మాట్లాడింది. అది సామాజిక జీవితానికి సంబంధించింది, ఇది సాహిత్య జీవితానికి సంబంధించింది. ఇది కూడా ఈ 2 ప్రధానంగా నేను ఈ ఎంపలి ఇప్పుడే చూస్తూ ఉన్నాను. ధాన్యప్రాశన అయితే నేను కొంత చదివినాను. ఈ 2 కూడా ఇక భవిష్యత్ అంతా బాపనలది అయిపోయింది, వర్తమానము రాబోయే కాలం అంతా కూడా ఎస్సీ బీసీలది ముస్లింలదే అని చెప్పి డంకా బజాయించి చెప్పినటువంటి ఈ 2 సంపుటాలు కూడా. ఎందుకంటే ఒకప్పుడు సాహిత్య విమర్శ అనగానే కేవలం బ్రాహ్మణులు మాత్రమే ఉండేది. కందుకూరు వీరేశలింగం కానీ సాహిత్య చరిత్రలో ఎవరు రాసినా కూడా, సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సార్ రాసే వరకు కూడా సాహిత్య చరిత్ర అంతా కూడా బ్రాహ్మణులు మాత్రమే రాసింది ప్రామాణికంగా. వాళ్ళు అది మాత్రమే ప్రామాణికం అనే విధంగా నడుస్తూ వచ్చింది. విమర్శ కూడా దాదాపుగా పరస్పరం, ఎందుకంటే ఒక బాపనైన విమర్శ రాస్తే దానికి మద్దతుగా ఇంకొక 2 పత్రికల్లో వ్యాసాలు రాస్తారు. పత్రికల్లో వ్యాసాలు రాస్తే వచ్చేసేది కూడా మళ్ళీ ఆ పత్రికల సాహిత్య పేజ్ చూసే అతను కూడా బాపనాయన్ని అయి ఉంటాడు కాబట్టి ఆయన వచ్చేస్తాడు. ఇట్లా అది వాళ్ళు పరస్పర సహకారంతో వాళ్ళు ప్రతిపాదించిన అంశాలని, చెప్పిన విషయాల్ని ప్రచారంలో పెడతారు. అదే బహుజనులు కానీ, ఎస్సీ బీసీలు కానీ, ముస్లింలు కానీ ఏదన్నా సాహిత్యంలో కొత్త విషయం తీసుకొచ్చినట్టయితే, కొత్త విషయం వెలుగులోకి తీసుకొచ్చినట్టయితే దాని పట్ల బ్రాహ్మణ సామాజిక వర్గాలు ఒక ఆలోచనతోటే మౌనంగా ఉంటారు. ఎందుకు మౌనంగా ఉంటారంటే, ఇది మనం ఎందుకు, మనది కాని అంశాన్ని మనం ఎందుకు ప్రచారం చేయాలి అనే విధంగా ఉండడంతో వాళ్ళు మనం ఎంత రాసినా కూడా పట్టించుకోరు.
కాకపోతే వీళ్ళు ఇద్దరు కూడా ఒక కొత్త ముందడుగు వేశారు. ఎందుకంటే దీంట్లో రాసినది 95% వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు ఇద్దరు కూడా బాపనలతోటి ముందు మాట రాయించుకోరు. ఎందుకంటే వాళ్ళతోటి ఇది కరెక్ట్ అని చెప్పి అనిపించుకోవడంతో వాళ్ళని కాదు అని చెప్పి నిరాకరించడానికి వీలు లేకుండా మన ప్రతిభని నిరూపించుకున్నారు. ఎందుకంటే ఇక ఆ తర్వాత వాళ్ళు ఎవరు కూడా ఇది కాదు, ఇది అట్లగా ఈయన తప్పు రాసిండు అని చెప్పి వాళ్ళు ఆ తర్వాత తప్పించుకోవడానికి వీలు లేకుండా వాళ్ళని ఫిక్స్ చేశారు. ఇది ఇట్లాంటి ఇది అనాలోచితంగానే లేదా ఒక ఆలోచనతోటి చేసింది కాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఇట్లా ఆలోచనతోటే బీసీలు చేయాల్సిన అవసరం ఉంది, ఎస్సీలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఒకసారి ఇది కరెక్ట్ ఉన్నది అని చెప్పినాక రాతపూర్వకంగా మనకు ఫిక్స్ అయిపోయిన తర్వాత అరే ఇది అట్లా కాదు మనము అని చెప్పి వాళ్ళు వెనక్కి పోవడానికి వీల్లేదు. ఇది సాహిత్య చరిత్రలో విమర్శ రూపంలో, విమర్శ అనేది నిజానికి నేను ఇంతకుముందుకే చెప్పినాను, విమర్శ అనేది ఇప్పటి వరకు కూడా మీరు తీసుకోండి, తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినది కానీ, కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళు ఇచ్చినది కానీ, విమర్శకు అవార్డులు ఇచ్చినవన్నీ కూడా ఇప్పటి వరకు 95% 96% కూడా బాపనోళ్ళకే వచ్చినాయి. విమర్శ అంటే వాళ్ళ ఒక అది ఇంటి పని అన్నట్టుగా, వాళ్ళ పని మాత్రమే అన్నట్టుగా అకాడమీలు కానీ యూనివర్సిటీలు కానీ అట్లనే చూసినాయి. ఇక ముందు అంతా కూడా విమర్శ అంటే బీసీలు మాత్రమే గుర్తుకొస్తారు, ఎస్సీలు మాత్రమే గుర్తుకొస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఆ తరము ఎగ్జాస్ట్ అయిపోయింది, ఆ తరము తెరమరుగైంది. విమర్శలు రాసేటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి కొత్తగా వస్తున్న వాళ్ళు ఎవరో ఒకరిద్దరు ఉండొచ్చు, కానీ బీసీల నుంచి ఎస్సీల నుంచి విమర్శ రాస్తున్న వాళ్ళు, కొత్తగా రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తు మాది అని చెప్పి బోర విరుచుకొని చెప్తా ఉన్నారు. గడీలని బద్దలు చేసినట్టుగా దాన్ని భావించాల్సి ఉంటుంది. ఇక గోపాలు విమర్శ దగ్గరికి వస్తే మీకు మనం అందరం ట్యాంకు బండి మీద చూస్తాం, ట్యాంకు బండి మీద చాలా విగ్రహాలు ఉద్యమ సమయంలో కూలగొట్టినాం. విగ్రహాలను అది 85లో మన ఎన్టీ రామారావు టైంలో ట్యాంక్ బండ్ మీద విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాల కింద ప్రతి విగ్రహం కింద, తెలుగు వాళ్ళ ప్రతి విగ్రహం కింద 2 లైన్లలో వాళ్ళ ప్రతిభని రికార్డ్ చేసే విధంగా అప్పుడు శ్రీనారాయణ రెడ్డి రాసిండు. తిక్కన కానీ, పోతన కానీ, కుతుబ్ షా కానీ, మహబూబ్ అలీ ఖాన్ కానీ, ప్రతాప్ రెడ్డి కానీ ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహాల కింద శిలాఫలకం మీద 2 లైన్లలో వాళ్ళ మొత్తం ప్రతిభని ప్రదర్శించే విధంగా ఆ వాక్యాలు ఉన్నాయి. మన గోపాల్ కూడా ఈ పుస్తకంలో టైటిల్స్ని వీటికి శీర్షిక పెట్టడంతో ఆ శీర్షికలోనే ఆయన 2 లైన్లు రాసిన, కనీసం ఆయన 1 లైన్లోనే కవి యొక్క పూర్తి ప్రతిభని సామాజికంగా కూడా ఎట్లా ఇప్పుడు సుక్క మేక అని చెప్పి చెప్పడంతో అది ఏ సామాజిక వర్గం, ఎట్లాంటి రైతు జీవితానికి ఎట్లా ఉన్నది, గొర్రెల కాపర్ల జీవితాలకు ఎట్లా సంబంధించి ఉన్నది అనేది చెప్పిండు. అట్లనే పరిశోధన మగ్గం అని చెప్పి నా గురించి రాసినప్పుడు, కోపిసారి గురించి రాసిన క్రమంలో ఇట్లా కవులు అందరికీ వాళ్ళ సాహిత్యము, జీవితము, సామాజిక వర్గం కూడా ఒక శీర్షికలో సామాజిక వర్గాన్ని ఒక రేఖ మాత్రంగా ఆ దృష్టికోణం లేని వాళ్ళకు కూడా అరే ఇతను ఇట్లనా అని చెప్పి ఆలోచన చేసే విధంగా ఈ టైటిల్స్ దీంట్లో ఉన్నాయి. అదే నల్లదారంతో కూర్చున్న నీలం రంగు పూసల దండ ఏమేమి వినోదిని అని చెప్పి, నీలం రంగు అంటే దళితులకు సూచన, వినోదిని గారి గురించి అట్లా రాశారు. దీంట్లో
చాలా వరకు కూడా కవులే ఉన్నారు. ఆ కవులలో కూడా యువకులు ఉన్నారు. ఆ యువకుల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు, ఎస్సీ బీసీల వాళ్ళు, మన దీంట్లో ఎస్టీలు ఎవరన్నా ఉన్నారు. నాకు రమేష్ కార్తిక్ నాయక్ గురించి రమేష్ రాసిండు, కానీ దీంట్లో ఒక ప్రాంతానికి కూడా సంబంధం పరిమితం కాకుండా 2 ప్రాంతాల్లోనే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ 3 ప్రాంతాల్లోని కవులను తీసుకొని దీంట్లో రికార్డ్ చేయడం అంటే మనము తెలంగాణ వాళ్ళము భవిష్యత్ సాహిత్యానికి దారులు వేస్తున్నాము. ఆ దారులలో వచ్చే తరం అంతా కూడా ఈ దారుల్నే నడవాల్సి వస్తుంది. వీలైతే ఈ దారుల్ని రహదారులు చేసి 8 లేన్ చేసి 8 వరుసల దారి చేసుకొని ముందుకు పోవాల్సి వస్తుంది తప్ప ఈ దారిని కాదని వేరే కొత్త దారులు నిర్మించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ దారి అంత మజబూతుగా ఉంది, అంత పకడ్బందీగా దగ్గరి దారి అని కాకుండా సవ్యమైన దారిలో పోయే విధంగా ఈ దారులు వేసిండు. ఈ దారులు వేసినందుకు ముందుగా మన గోపాల్కి, ఆ తర్వాత నాగిళ్ళ రమేష్కి అభినందనలు చెప్తూ, ఈ పుస్తకాన్ని అంకితం పొందినటువంటి యాకూబ్ జీవితానికి మళ్ళంటే గోపాల్ జీవితానికి చాలా దగ్గరి సంబంధం ఉన్నదని చెప్పి నాకు అనిపిస్తూ ఉండండి. ఎందుకంటే ఆయన యాకూబ్ కూడా డక్కా మొక్కిలు తిని చదువు కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో, ఐస్ క్రీమ్ బండి అమ్ముకొని కూడా చదువుకున్నాడు. అట్లాగే గోపాల్ కూడా వాళ్ళ అమ్మ నాగార్జున సాగర్కు ఆయన చదువుకుంటే కల్వకుర్తి నుంచి బస్సులో పోయి ఆ మామిడికాయ పచ్చడి తీసుకపోతే ఆ పచ్చడిలో నూనె కారిపోకుండా ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆ కొడుకు కోసం అంత దూరం పోయిన మామిడికాయ పచ్చడితోటి, మామిడికాయ పచ్చడే కావచ్చు కానీ ఆ పచ్చడితోటి ఆ పచ్చడి మెతుకులు కూడా లేని జీవితాన్ని దగ్గరగా చూసిండు. కాబట్టి అట్లా వీళ్ళిద్దరి జీవితాలకు చాలా దగ్గరి సంబంధం ఉంది. దీంట్లో ఈ విమర్శ ఇంత చదివించే విధంగా ఉంటుందా, ఇంత అరివారం అని చెప్పి ఒక పదం వాడతాడు. దాన్ని అరివారం అని చెప్పి మొత్తం 4 అక్షరాల్లో రాస్తారు, కానీ దాన్ని ప్రధానంగా ఆరారం అనే అంటారు. ఆరారం అంటే ఏం లేదు, తపన. ఆ తపనని ఆయన ఫీల్ అయినది ఒకటి కవిత్వం కానీ ఏదన్నా రచన కానీ చదివిన తర్వాత యాకూబ్ అన్నట్టు మనుషులు అన్నట్టు మనుషుల మీద ప్రేమతోటి ఆ అక్షరాల్ని గుదిగుచ్చి ఎవరిదన్నా విమర్శించాల్సి వచ్చినా, తప్పు ఎత్తి చూపించాల్సి వచ్చినా కూడా ఎదుటివాడు అరే అన్న మంచిగా చెప్పినావు నువ్వు తమ్ముడు, నాకు ఈ విషయం నాకు తట్టనే లేదే, ఇంత మంచిగా చెప్పినారు. వాళ్ళు కంటు కాకుండా చెప్పడం అనేది చాలా విమర్శకులకు సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కంటు కావాల్సి వస్తుంది. కానీ గోపాల్ దాన్ని విమర్శని పరామర్శని కలిపి కంటు కాకుండా ఈ దీంట్లో ఉన్న కవులు కూడా అవునన్నా నువ్వు చెప్పింది కరెక్టే, అది బాగా ఉన్నది అని చెప్పి వాళ్ళు కూడా ఆమోదించే విధంగా చెప్పారు. ఇది కరోనా ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే కరోనా కాలంలోనే ఈ కాలం స్టార్ట్ అయింది. మనుషులు మాయమైపోతున్న సమయంలో ఆ మనుషుల యొక్క ఆలోచనల్ని, అంతర్లోచనల్ని మనకు కప్పిపెట్టి చెప్పేదాన్ని గోపాలు విప్పి చెప్పిండు. ఇట్లా మనుషుల మీద ఇంత ప్రేమ, ఆ ప్రేమని అక్షరాల్లోకి తీసుకురావడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ అరుదైన
ప్రేమని అక్షరాల్లోకి అనువదించినందుకు, ఆ అనువదించిన అక్షరాల ధాన్యపు రాశుల్లో నేను కూడా కొంచెం తోడుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు, ఈ ఈ ధాన్యపు రాశిని గోపాల్ అన్నట్టు మీరు కూడా గంపల్లోకి ఎత్తుకొని పోయి బోనాల పండుగ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు కవి సంగమంకు మిత్రులకు ధన్యవాదాలు.